Garuda Express, an international courier service. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ఆ పార్టీతో విసుగెత్తిపోయారా? పార్టీ అధినేత జగన్ కు రోజాకు మధ్య అంతరం పెరుగుతుందా? తన రాజకీయ భవితను నాశనం చేస్తున్న కొందరు వైసీపీ నేతల వైఖరికి రోజా మనస్తాపం చెందారా అంటే అవుననే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా వైసీపీ వీడనున్నారా? ఆమె త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరనున్నారా? నాగబాబు ద్వారా రోజా పవన్ కళ్యాణ్ ను కలిశారా? ఆమెను జనసేనలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారా? ప్రస్తుతం ఈ ఊహాగానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి. వైసీపీలో తన ప్రాముఖ్యత తగ్గిపోతుందని రోజా భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో ఇచ్చినంత ప్రాముఖ్యత ఇప్పుడు తనకు ఇవ్వడం లేదని రోజా మదనపడుతున్నట్లు సమాచారం. ఇటీవల విశాఖపట్నంలోని వైసీపీ నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టారు. దీనికి కారణం ఆ పార్టీ అధినేత జగన్ క్లాస్ పీకడమే అని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన సర్వేలో చిత్తూరు జిల్లాలో పార్టీ బలహీనపడినట్లుగా స్పష్టమైంది. అంతేకాదు ఎమ్మెల్యే రోజా వ్యవహారం పార్టీకి చేటు తెస్తుందని కూడా ఆ సర్వేలో తేలినట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి మీడియాలో హైలైట్ కావడానికి రోజా చేస్తున్న ట్వీట్లు ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా సర్వే ద్వారా తేల్చారు. ఈ పరిణామాలన్నీ రోజాను జనసేన దిశగా నడిపిస్తున్నాయని చెబుతున్నారు. బుల్లితెరపై టాప్ రేటింగ్ షోగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో ఏర్పడిన సాన్నిహిత్యంతో రోజా తన బాధను పంచుకున్నారనే ఊహాగానం వినిపిస్తుంది. నాగబాబు ద్వారా విషయాన్ని పవన్ వరకు తీసుకువెళ్లారని, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రోజాకు జనసేనలో సాదరంగా స్వాగతం పలికారని మరో ఊహాగానం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. పవన్ పార్టీ జనసేన తరపున కాకినాడ నియోజకవర్గంలో నిలబడనున్న నాగబాబు రోజాను ఓదార్చి ఆమెకు జనసేనలో మార్గం సుగమం చేశారట. రోజా కూడా రాయలసీమ నుంచే ఎంపీగా నిలబడే ఏర్పాట్లు ఒప్పందాలు జరుగుతున్నట్లు వినికిడి. మొత్తానికి ఇదే గనుక నిజమైతే త్వరలోనే ఎమ్మెల్యే రోజా వైసీపీని వీడి జనసేనలో చేరడం ఖాయమంటున్నారు. పవన్ అందుకు ఒప్పుకుంటారా? ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అంటున్నారు.